హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి మా లివింగ్ రూమ్ సోఫాస్ అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు మా సోఫాస్ డీప్ క్లీనింగ్ చేయడానికని అర్బన్ కంపెనీ వాళ్ళనైతే పిలిచాను. అర్బన్ కంపెనీ వాళ్ళైతే సోఫా డీప్ క్లీనింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. అందుకనే వాళ్ళనైతే పిలిచానండి. నాకైతే అపాయింట్మెంట్ అరౌండ్ 3:30కి అయితే ఇచ్చారు. బట్ ఆయన వచ్చేసరికి 4 అయిందండి. 4:00 నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేశారండి ఆయన. ఫస్టే ఆయన సోఫాలో ఉన్న డస్ట్ అంతా వాక్యూమ్ క్లీనర్‌తో అయితే క్లీన్ చేశారండి. మేము సోఫాస్ తీసుకొని 6 మంత్సే అయింది. న్యూ సోఫాసు. ఇంత డస్ట్ అయితే ఉంటదని నేను అస్సలు అనుకోలేదు. చాలా డస్ట్ అయితే వచ్చిందండి సోఫాస్‌లోంచి. మనకు కనబడలేని డస్ట్ అయితే చాలా ఉంటదండి సోఫాల్లోని. సోఫా బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు అంతా చాలా బాగా వాక్యూమ్ క్లీనర్‌తో అయితే క్లీన్ చేశారు. అర్బన్ కంపెనీ వాళ్ళ సర్వీస్ అయితే చాలా బావుందండి. ఎస్పెషల్లీ ఈయన సర్వీస్ అయితే నేను 100% రికమెండ్ చేస్తాను. మీరు వైజాగ్‌లో ఉండేవాళ్ళైతే ఈయన కాంటాక్ట్ నెంబరు మీకు కావాలంటే షేర్ చేస్తానండి. ఈయన కంపెనీ వాళ్ళతో కాకుండా ప్రైవేట్‌గా కూడా పర్సనల్ వర్క్స్ కూడా చేస్తారట విత్ రీజనబుల్ ప్రైజెస్‌తోని. అర్బన్ కంపెనీ యాప్స్‌లో అయితే మనం చెక్ చేయాలండి. మనము సోఫా క్లీనింగ్‌కైతే 2 సీటర్‌కైతే ఒక ప్రైజు, 4 సీటర్‌కైతే ఒక ప్రైజు, 5 సీటర్‌కైతే ఒక ప్రైజు ఉంటుంది. చూసారా డస్ట్ ఎంతుందో? అసలు ఇంత డస్ట్ వస్తుందే అనుకోలేదండి మాకు సోఫాస్‌కి. వన్స్ డస్ట్ అంతా రిమూవ్ చేసిన తర్వాత వాటర్ వేసి అందులో లోషన్ వేసి బాగా మిక్స్ చేశారండి. ఈ లోషన్ కొద్దిగా అమౌంటే వేయాలి. అంటే సోఫాస్ ఎంత డస్ట్ ఉందో చూసుకొని ఆయనైతే ఆ లోషన్ అయితే వేస్తారంట. ఆ లోషన్‌ని బాగా నురగొచ్చేలాగా కలిపారు. వన్స్ లోషన్ అంతా కలిపిన తర్వాత అది మనకి ఇంట్లో స్ప్రింకిల్ చేస్తే ఇల్లంతా డస్ట్ అయిపోతుంది గోడల మీద అని కారిడార్‌లో అయితే మొదలుపెట్టారండి. ఈ కారిడార్‌లో సోఫా అంతటి మీద ఆ వాటర్ అయితే స్ప్రింకిల్ చేశారు. షాంపూ వాటర్, లోషన్ వాటరును. వన్స్ అంతా స్ప్రింకిల్ చేసిన తర్వాత క్లీనింగ్ అయితే మొదలుపెట్టారండి. ఇదిగోండి. ఒక్కొక్క పార్టు నెమ్మదిగా క్లీన్ చేసుకుంటూ వచ్చారు. చాలా బాగా క్లీన్ అయితే చేశారండి. దీంట్లో సాఫ్ట్ క్లీనింగు, హార్డ్ క్లీనింగ్ అని 2 బ్రషెస్ అయితే ఉన్నాయి. కొద్దిగా ఎక్కడైనా స్ట్రెయిన్స్ రిమూవ్ అవ్వలేని చోట హార్డ్ క్లీనింగ్ అయితే చేశారు. లేనప్పుడంతా సాఫ్ట్ క్లీనింగ్‌తోనే చేసుకుంటూ వెళ్ళారండి. రెగ్యులర్‌గా 6 మంత్స్‌కి ఒకసారి ఇలా సోఫా డీప్ క్లీనింగ్‌కి ఇస్తే చాలా బావుంటుందండి. అసలు మనకి తెలియలేని మురికి సోఫాల్లో చాలా ఉంటుంది. ఇదిగోండి షాంపూతో క్లీన్ చేస్తుంటే ఎలా వస్తుందో చూసారా? నాట్ ఓన్లీ సోఫాస్ అండి. వీళ్ళు మ్యాట్రిస్‌లని కూడా క్లీన్ చేస్తారంట ఇలాగే సేము. యాక్చువల్లీ మనం మ్యాట్రిస్‌ని రెగ్యులర్‌గా వాటి మీద దుప్పట్లయితే మారుస్తూ ఉంటాం గానీ బెడ్ మీద. బట్ మ్యాట్రిస్ క్లీనింగ్ మాత్రం ఎప్పుడూ ఎక్కువగా చేయించమండి. కానీ మ్యాట్రిస్ క్లీనింగ్ అంట ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి చేయించాలని ఆయనైతే చెప్పారండి. ఇదిగోండి వన్స్ షాంపూ క్లీనింగ్ అయితే అయిపోయిన తర్వాత ఆ వాటర్‌నంతటిని క్లీన్ చేసేస్తున్నారు. అప్పుడే మనకు కొద్దిగా కలర్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది చూసారా? ఈ వాటర్‌నంతటిని క్లీన్ చేసేయడం వల్ల సోఫా తొందరగా డ్రై అయిపోతుందండి. ఇదిగోండి ఎంత మురికి వాటర్ వచ్చాయో అసల. క్లీన్ చేసిన దానికి, క్లీన్ చేయలేని సోఫాకి డిఫరెన్స్ అయితే మామూలుగా వీడియోలో అయితే మనం అంత అబ్జర్వ్ చేయలేకపోతున్నాం గానీ, బయటైతే అబ్జర్వ్ చేయడానికైతే మనకి ఈజీగానే కనిపిస్తుందండి. వన్స్ సోఫాస్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిల్లోస్ అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. పిల్లోస్‌ని కూడా సేమ్ అదే ప్రొసీజర్‌తో షాంపూ వాటర్ వేసిన తర్వాత వాటిని స్క్రబ్ చేసి, తర్వాత వాటిని అంతా వాటర్‌నంతా సక్ చేసేసి అలాగే క్లీన్ చేశారండి. ఇదిగోండి సోఫాస్ క్లీనింగ్ అయితే అయిన వాటికి, అవ్వలేని వాటికి డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. మా ఇంట్లో సెంటర్ టేబుల్‌కి కూడా 2 మోడాస్ ఉంటాయండి. వాటి మీద కుషన్స్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నారు. అండ్ డైనింగ్ హాల్‌లో ఒక చిన్న డివైడర్ లాగా చిన్న సోఫా ఉంటుంది. దాన్ని కూడా అయితే క్లీన్ చేస్తున్నారు. ఇవైతే డైనింగ్ టేబుల్ చైర్స్ యొక్క కుషన్స్ అండి. ఇవి కూడా కొద్దిగా డస్ట్ అయితే చాలా ఎక్కువే ఉంది. వాటిని కూడా సేమ్ ఇదే ప్రొసీజర్‌తో అయితే క్లీనింగ్ అయితే చేసేసారండి. అరౌండ్ 4:00కి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారండి. క్లీనింగ్
క్లీనింగ్ అంతా అయ్యేసరికైతే నైట్ 7 అయితే అయిందండి. 3 అవర్స్ పైనే పట్టింది క్లీనింగ్‌కి. ఎప్పుడైనా మనం స్లాట్ బుక్ చేసుకుంటే ఈవినింగ్ పూటే బుక్ చేసుకోవాలండి. సో, నైట్ అంతా మనం ఫ్యాన్ వేసి వదిలేస్తే బాగా డ్రై అయిపోతాయి సోఫాస్. ఇదిగోండి ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత మా సోఫాస్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్‌గా నా ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.